వీళ్ళు గీతను రెచ్చగొట్టి అన్నదానం ఆపాలని చూస్తున్నారు. ఆ దేవుడు దిగొచ్చిన ఈ కార్యక్రమం మాత్రం ఆగదు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టుగానే మీ అమ్మ పేరు మీద నేను అన్నదానం చేయను. కానీ అన్నదానం మీ నానమ్మ పేరు మీద చేస్తాను. డబుల్ థ్యాంక్స్ నాన్నగారండి. వీడేంటి ప్లేట్ మార్చాడు? కానీ నాకు నువ్వు హెల్ప్ చేయాలి. గుళ్ళో అన్నదానం చేస్తున్నప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండి నానమ్మ కోసం పూజ చేయాలి. అలా నాకు నువ్వు మాటిస్తే నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఓకేనా? ఆ దేవుడు దిగొచ్చే వరకు చేస్తూనే ఉంటానండి. నా బంగారు తల్లి, థ్యాంక్స్ అమ్మా. అయితే ఇంకే నానమ్మ పేరు మీద అన్నదానం చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. అలాగేనండి. అమ్మా, గీత ఇంట్లోంచి బయటికి రాదు. గుళ్ళో ఎవరి పేరు మీద అన్నదానం జరుగుతుందో పాపం గీతకి తెలీదు. దీన్ని బట్టి ఆ రోజు నేనేం చేయబోతున్నానో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుందిగా. నేను నీ కొడుకునమ్మా. పాపిష్టి తెలివితేటలు నాకు పుట్టుకతోనే వచ్చేసాయి. ఎన్ని తెలివితేటలున్నా నా ముందు బచ్చావిరా. ఈ అనసూయని ఆపడం అంటే గీతనాపినంత ఈజీ అనుకున్నావా? నువ్వు అన్నదానం ఎలా చేస్తావో నేను చూస్తాను. అయ్యయ్యో, తల్లి కొడుకులిద్దరూ ఛాలెంజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు చేతు ఏం చేస్తాడు, ఈవిడేం చేస్తుందో ఏమో అక్క, నాకే తెలుసు. ఎంతకిత గిడ కూర్చున్నావు? క్లాస్ కోదందా? లేదే, నేను హోంవర్క్ చేయలేదు. సార్ అడిగితే అందరి ముందు షేమ్ అయిపోతాను, అందుకని. గడ్డం సార్కి భయపడతావే? నువ్వు రా, నేను చూసుకుంటా. అది కాదు శ్వేత. ఏంటి క్లాస్ కలకుండా ఇక్కడేం చేస్తున్నారు? మోడీ సార్తో వీడియో గేమ్ ఆడుతున్నాను సారు. మీరు కూడా ఆడతారా? ఏంటే వెటకారమా? లేదు సారు, మా ఇంట్లో గొడ్డుకారం వాడతారు. అసలు నిన్ను కాదే, ఎన్ని కంప్లైంట్లు చేసినా పట్టించుకోవడం లేదు చూడు. మీ మామని అనాలి. నన్ను వచ్చి కలవమన్నాను, ఎందుకు కలవలేదే మీ మామ? ఆయన రాడు సారు, మిమ్మల్ని రమ్మన్నాడు. ఎందుకే? మా మామ సున్నాలు వేసుకునే వాళ్ళని రమ్మన్నారు సారు, అందుకే. సున్నాలేసేవని రమ్మంటే నువ్వు నన్ను రమ్మంటావు ఎందుకే? నా పరీక్షలో సున్నాలేసేది మీరే కదా సారు. ఆయన రమ్మన్నది పరీక్షలో సున్నాలేసే వాళ్ళని కాదు, ఇంటికి సున్నాలేసే వాళ్ళని. ఓ అవు, నేను అదే అనుకున్నా. ఏమనుకున్నావే? కన్నాలేసేటోన్ లెక్కుంటాడు, మిమ్మల్ని ఎందుకు పిలిచిండా అని. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. ఇవన్నీ చదువులో చూపించు, బాగుపడతావు. ఎంత మాట అన్నారు సారు. అడుగుండ్రి సారు, మీకేం కావాలని అడుగుండ్రి, టక్కా టక్కా చెప్తా. సరేనే, మదర్ తెరెసా ఎప్పుడు పుట్టిందో చెప్పు. నేను చెప్తాను సార్. ఏ ఉండవే, సార్ అడిగింది నన్ను. ఇగో సారు, నేను చెప్పుడు కాదు, డైరెక్ట్ గా మదర్ తెరెసానే వచ్చి చెప్పేటట్లు చేస్తా. అమ్మో వద్దే, మొన్న గాంధీ గారిని చూపించినప్పుడు వచ్చిన భయమే ఇంకా పోలేదు. ఇప్పుడు మళ్ళీ మదర్ తెరెసాని చూపించి మతి పోగొట్టకే. గది లెక్క నాతో పెట్టుకుంటే కేల్ కథం దుకాన్ బంద్. అంత లేదు, మదర్ తెరెసా పుట్టినరోజు చెప్పలేక మ్యాజిక్ చేసి తప్పించుకుందాం అనుకున్నావా? అన్నీ నాకు తెలిసే. మదర్ తెరెసా దాకా ఎందుకు గాని, అసలు మీ మదర్, మీ అమ్మ ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? అది మీ అమ్మ బర్త్డే చెప్పలేను నువ్వు, ఈ ప్రపంచానికే అమ్మైనా మదర్ తెరెసా గురించి ఏం చెప్తావులే? ముందు మీ అమ్మ బర్త్డే ఏంటో తెలుసుకో, తర్వాత మదర్ తెరెసాని రప్పిద్దు గాని. పొండే క్లాసు, పొండే పొండే. ఊరుకోవే శ్వేత. శ్వేత, నీ
జీవితంలో మొట్టమొదటిసారి ఓ మంచి నిర్ణయం తీసుకున్నావురా. మరి ఈ విషయం మీ అమ్మకి చెప్పావా? చెప్పాను బావా. చెప్పావా? అంటే అన్నదానం చేయడానికి మీ అమ్మ ఈ ఊరికి వస్తుందా? లేదు బావా, అమ్మ ఇక్కడికి రావాలంటే అన్నదానం చేయడానికి ఒప్పుకోవాలి కదా. నిజమేరా, తాగడానికి నీళ్ళు అడుగుతూనే తన్నడానికి వస్తుంది, ఇంకా అన్నదానానికి ఏం ఒప్పుకుంటుంది? మరి అన్నదానం ఎవరితో చేద్దాం అనుకుంటున్నారా? శ్వేతతో. శ్వేతతోనా? దానికి నువ్వు కనబడితే అన్నదానం కాదు, నీ కళ్ళు పీకి నేత్రదానం చేస్తుంది. కానీ తప్పదు బావా, మధుమతి ఆత్మ శాంతించాలంటే తన బిడ్డతోనే కదా చేయించాలి. నిజమేరా, కానీ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అది నీ పేరు వింటేనే ఫైర్ అయిపోతుంది. అలాంటిది నీతో కలిసి అన్నదానం ఎలా చేస్తుందిరా? నాకు తెలుసు బావా, అందుకే అన్నదానం నేను చేస్తున్నానని చెప్పద్దు, నువ్వు చేస్తున్నావు అని చెప్పు. అప్పుడు శ్వేత ఖచ్చితంగా ఒప్పుకుంటుందిగా. నిజం తెలిస్తే నన్ను చంపేస్తుందిరా. ఇదంతా పక్కన పెడితే నువ్వెంతో ఇష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేస్తే నువ్వు లేకపోవడం కూడా కరెక్ట్ కాదు కదరా. బావా, అన్నదానం దగ్గర నేనుంటే శ్వేత ఫీల్ అవుతుంది, నేను రాకపోతే నువ్వు ఫీల్ అవుతావు. అసలు అన్నదానమే జరగకపోతే నేను ఫీల్ అవుతాను. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. ఏంట్రా అది? నీకు ఇంకో కూతురు ఉండడమా? బావా, అది ఆ విషయం నీకు ఊరికేరా, శ్వేత కాక ఇంకో కూతురు ఉంటే దాని చేతుల మీదుగా జరిపించేవాడివి కదా. అలా అన్నావా? ఓ పని చేద్దాం బావా, జరిగిన విషయం మొత్తం డైరెక్ట్గా శ్వేతకు చెప్పేద్దాం, దాన్ని కన్విన్స్ చేద్దాం. ఏమంటావు? పులి నోట్ల తల పెడతా అంటావు. సరే, నీ ధైర్యం నేనెందుకు కాదనలే. స్కూల్ నుంచి శ్వేత వచ్చే టైం అయింది, మ్యాటర్ తేల్చేద్దాం పద. అవునే శ్వేత, మీ అమ్మ పుట్టినరోజు నీకు నిజంగానే తెలీదా? అవునే, మా అమ్ముండుంటే తెలిసేది, లేదు కదా, అందుకే తెలియదు. నాకు మా మామ కూడా చెప్పలేదు. లేదు లేదు, నేనే అడగలేదు, నేనే ఓలేదాన్ని, పాగలదాన్ని. బాధపడకు శ్వేత, మా అమ్మ పుట్టినరోజు కూడా నాకు తెలియదే, కానీ ఈ రోజే తెలిసింది. అలాగే నీకు కూడా తెలుస్తుంది. అప్పటికి తెలియకపోతే మా అమ్మ పుట్టినరోజే మీ అమ్మ పుట్టినరోజు అనుకో, ఆ రోజు పుట్టినరోజు జరుపుకో. థ్యాంక్స్ గీత, కానీ మా మామని మా అమ్మ పుట్టినరోజు అడిగి తెలుసుకుంటానే. మా అమ్మ పుట్టినరోజుని గ్రాండ్ గా జరుపుకుంటానే. అలాగే పద. వాడు వెళ్ళిపోయాడు, వాడిక దొరకడు. నేను ఇంటికి వెళ్తాను, మా నాన్నమ్మ గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయ్యో అయ్యో గీత, వాడెట్లా దొరకడో నేను చూస్తా. అరే జంబో, అరే బండడా, ఏడు తెచ్చినవరా? బాలిక, ఏమి నీ కోరిక? ఒరే అగో, ఆడ పరిగెడుతున్నాడు చూడు, ఆ దొంగగాన్ని నాలెక్క మారి జల్ది పట్టుకరాపో. ఆజ్ఞ. పారిపోతుండు, పట్టుకోపో. అటులనే.
మానవా దొంగ మానవా రమ్ము రమ్మురా దొంగ మానవా ఏమిరా దొంగ మానవా దొంగతనము చేయుటకు సిగ్గులేదురా పిగ్గు మానవా బావా అక్కడేదో గొడవ జరుగుతుంది. మన శ్వేతలా ఉంది చేతు. అవునా పద. రేయ్, లేరా లే. ఏం చేశాడమ్మా? నా చైన్ దొంగతనం చేశాడండి. ఆ? రేయ్, ఏరా దున్నపోతులా ఉన్నావు, కష్టపడి పని చేసుకోవచ్చుగా. దొంగతనం మాత్రం కష్టం కదా సార్? ఆ? దొంగతనానికి మించిన కష్టం ఏ వృత్తిలో ఉంటుంది సార్? ఏయ్, ఏదో లాజికల్ చెప్పండి, నాలుగు కోసేస్తాను అదవా. ఇచ్చేయి, ఆవిడ వాడికి ఇచ్చేయి. మరి ఇస్తాను ఇచ్చేయి. సార్, ఇస్తాను సార్, ఇస్తాను సార్. ఆ, ఇదిగో అమ్మా తీసుకో. థ్యాంక్స్ అండి. పర్లేదమ్మా, పర్లేదమ్మా. ఒక్క టిక్ చేతు. థ్యాంక్స్ చెప్పింది నీకు కాదురా, మాకు. కాదండి, ఈ పాపకు. ఆ? ఇగో ఈ దొంగ విధవ నా చైన్ లాక్కొని పారిపోతుంటే ఈ పాపే రేస్ గుర్రంలో పరిగెత్తుకొచ్చి నా చైన్ పట్టుకుంది. లేకపోతే నా చైన్ పోయేదండి. ఈ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ చాలా అదృష్టవంతులండి. ఏమండి, పాప తండ్రిని నేనే. అలాగా, ఇంత ధైర్యవంతురాలుగా పెంచినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను సార్. ఈ పాపకి తండ్రైనందుకు గర్వపడండి సార్. వస్తాను తల్లి. అటులనే చేతిని చూసి రెచ్చిపోతుంది అనుకుంటే ఇంత కూల్గా ఉందేంటి? అమ్మ శ్వేత, మీ నాన్నగారు నీతో మాట్లాడాలని వచ్చారు. ఏమి మాట్లాడవలను తండ్రి గారు? శ్వేత, ఎల్లుండి మీ అమ్మ పుట్టినరోజమ్మా. దాని పేరు మీద ఆ రోజు గుళ్ళో అన్నదానం జరిపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా నీ చేతుల మీదుగా జరిపిద్దామని. ఏమంటావు? తల్లిగారి పేరు మీద అన్నదానము అనగా నేనెందుకు కాదనదను? సంతోషముగా వచ్చేదను. అమ్మ పుట్టినరోజు ఆనందముగా జరిపించము. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా మంచి మాట చెప్పావు. బావా చూసావా, శ్వేత అన్నదానం చేయడానికి ఒప్పుకుంది బావా. అది కాదు బొమ్మడిది. నువ్వు ఇంకేం చెప్పదు బావా, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు ఆ రోజు పాపం తీసుకుని గుడికొచ్చేసి. వస్తాను తల్లి. అటులనే ఉంటా బావా. ఆశ్చర్యంగా ఉంది, ఇది వాళ్ళ నాన్నతో అంత హ్యాపీగా మాట్లాడిందేంటి? శ్వేత, ఏదిది ఎక్కడికి వెళ్ళింది? ఓ, ఇంటికి వెళ్తున్నావా? వాడ అదృష్టం బాగుంది, అందుకే ఒప్పుకుంది. అంతా దేవుడి దయ. హలో 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 హలో, హలో. ఇప్పుడు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. అన్నదానం మాత్రం అదిరిపోవాలండి. మినిమం టు మినిమం 500 మందికి సరిపడా వంట చేయాలి. ఓకేనా? ఆయ్. ఫుడ్ మాత్రం చాలా బాగుండాలి. మీరు ఎంతమంది వస్తారో ఏం తెచ్చుకుంటారో నాకు సంబంధం లేదు. డబ్బు దగ్గర కాంప్రమైజ్ అవను. మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుండాలి. ఏంటి? అలాగేనండి. అన్నదానంలా కాకుండా పెళ్లి భోజనంలా చేస్తాం. ఓకే, వెరీ గుడ్. ఇంటికి వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళండి. వెంటనే వస్తాను బాబు.
ఓకే ఓకే అలాగే థ్యాంక్ యూ. వెళ్ళిపోయాడు పదండి పదండి. ఓహో, అయితే అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నాడన్నమాట. అవునత్తయ్య గారు, మీ మాట కూడా కాదని చేసేస్తున్నాడు. మిమ్మల్ని తోకలో ఈకలాగా, ఆకులో బక్కలాగా, ముగ్గులో నా ఉద్దేశం ముక్కులో పుడకలాగా. ఆ? చంపుతా. అసలే నేను వాణ్ణి ఎలా ఆపాలా అని టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ పంచలేంటే? అమ్మా, వాడు అన్నదానం చేయకుండా ఆపే అద్భుతమైన ప్లాన్ నా దగ్గర ఉందమ్మా. ఏంట్రా అది? నీ కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తే అప్పుడు ఆటోమేటిక్గా హాస్పిటల్లో పడతావు. అప్పుడు చేతుగాడు అన్నదానం ఆపుకుంటాడు. ఎలా ఉందమ్మా ఐడియా? ఇదో ముందురా. ఏయ్, అన్నదానం ఆపే ప్లాన్ చెప్పరా అంటే నాకు పిండదానం పెట్టే ప్లాన్ చెప్తావా? చంపుతా. అమ్మా, అయితే ఓ పని చేద్దాం అమ్మా. లతా వదిన్ని, శిరీషని కిడ్నాప్ చేద్దాం. చేతుకు ఫోన్ చేసి అన్నదానం ఆపకపోతే మీ వదిలిద్దరిని చంపేస్తామని బెదిరిద్దాం. దాంతో చచ్చినట్టు ఆడ అన్నదానం ఆపేస్తాడు. ఎలా ఉందమ్మా ప్లాన్? నీ పెళ్ళం మొహల్లా ఉంది. అంత చండాలంగా ఉందా అత్తయ్య గారు? చాలే ఊరుకా. ఇదేదో పెద్ద అందగత్తైనట్టు. ఇదిగో చూడండి, వాణ్ణి ఆపాలంటే ఒక్కటే మార్గం. ఏంటి అత్తయ్య గారు అది? వంటమ్మాయిని కిడ్నాప్ చేయటం. అమ్మా, అమ్మాయ్యా. అమ్మా, అయితే నేను కిడ్నాప్ చేస్తానమ్మా. అబచా, కిడ్నాప్లు మాకు రావు. మరి ఈ ఏదో పని చేసే అవకాశం నాకు ఇవ్వమ్మా. ఏయ్ చీ, చాలే ఆపండి. ఆడదంటే చాలు అన్నదమ్ములిద్దరు ఓ ఎగురుకుంటూ వచ్చేస్తారు. మీరు కిడ్నాప్ మాత్రం చేస్తే చాలు, మిగతాది అత్తయ్య గారు చూసుకుంటారు. అవునే, వంట మనిషిని బంధిస్తాను, వాళ్ళ వేషంలో వెళ్లి చేతు దగ్గర డబ్బులు కొట్టేస్తాను. పాపం, మనం వచ్చి వంట చేస్తామని చేతు నమ్ముతాడు. అన్నదానం సమయానికి మనం రావటం లేదని, వంట చేయటం లేదని తెలిసి షాక్ అవుతాడు. అప్పటికప్పుడు అంతమందికి భోజనం ఏర్పాటు చేయలేక బాధతో తిరిగొస్తాడు. సో అన్నదానం డబ్బులు మనకి, అవమానం చేతుకి. ఎలా ఉంది నా ప్లాన్? అవును కదా. ఒరే బద్రీరంగా, మీరు బయటే ఉండండి, వచ్చే వంట వాళ్ళని వెనక్కి పంపించండి. వినకపోతే బంధించండి, లోపలికి మాత్రం రానివ్వకండి. అలాగే అమ్మా. వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పి వెనక్కి తిరిగి పంపించే బాధ్యత నాది. వినకపోతే కిడ్నాప్ చేసే బాధ్యత నాదమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒసే లతా, శిరీష, వెళ్ళి వంట వాళ్ళ అవతారం ఎత్తుదాం పదండి. అంటే నేను వంటదాన్ని, మీరిద్దరు నా అసిస్టెంట్స్, అంతే కదా? మూసుకునుండు. అంత సన్నివేశం లేదా నీకు? వెళ్దాం పదండి. పద పద. జాగ్రత్త. రే, మన పని ఉందాం. త్వరగా రండి, త్వరగా రండి. మన కోసం చేతులు వెయిట్ చేస్తుంటాడు. నాన్న చేతు. నాన్న చేతువా? మా అమ్మ పిలుపులో ఉండే. అంటే నేను మిమ్మల్ని నాన్న అనలేదు. మరి మీ నాన్న ఉన్నాడా చేతు అని అడిగారు. మా నాన్న, ఆయనతో మీకేంటి పని? మీ నాన్నది ఈమెది మామూలు సంబంధం కాదు నాయనా, జన్మ జన్మల బంధం. విడదీయరాని బంధం. చా, నిజమా? అవునాయనా, నేను కూరైతే ఆయన కరివేపాకు. ఈమె ఫేస్ అయితే ఆయన ఫేస్ ప్యాకు. ఈవిడ ముక్కు అయితే ఆయన ముక్కు పడక. వెదురు తడికేం కాదు. అయినా మా నాన్నకి మీకు ఏంటి సంబంధం? అంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నాతోనే వంట చేయించుకునేవారన్నమాట. అలాగా, సర్లే గాని వంటలు మాత్రం అదిరిపోవాలి ఏంటి? మామూలుగా కాదు, అన్నం తిన్న తర్వాత దండం పెడతారు. మాకొద్దు బాబోయ్ అని. ఏంటి మాకొద్దనా? మాకొద్దని కాదు బాబు, మాకు ముద్దా అని. వెరీ గుడ్. మినిమం
500 మంది వస్తారు. దానికి ఎన్ని కిలోల బియ్యం కావాలి? 5 కిలోలు. 500 మందికి 5 కిలోల బియ్యమేనా? సరిపోతుందా? ఇంకా మిగిలిపోతుంది బాబు. అంటే కొంపదీసి తినడానికి ఎవరు రారా? అయ్యో వచ్చినా తినరు. యా, ఎందుకు తినరు? ఎందుకంటే మేము దాంట్లో ఉప్పేస్తాం, చారులో కారం వేస్తాం, పెరుగులో పురుగులు వేస్తాం. పెట్టింది తినలేక, వద్దు అనలేక, నాలుక మండి కడుపు కాలి పరిగెడతారు. దాంతో 5 కిలోల రైసులో 2 కిలోలు కూడా అవ్వదు బాబు. ఎలా ఉంది మా ప్లాన్? ఈ దిక్కుమాలిన ప్లాను నేనెక్కడో బాగా విన్నట్టుందే. కాదు, బాగా చూసినట్టుంది. అయ్యో ఫ్లాష్ బ్యాక్ ఎందుకులే బాబు. మీరేం చేయమంటారో చెప్పండి. చూడండి, నేను అన్నదానం చేస్తోంది పాపాలు పోగొట్టుకోవడానికి, మూట కట్టుకోవడానికి కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, వంట మాత్రం అదిరిపోవాలి. అలాగే బాబు, మీరు షాక్ అయ్యే రేంజ్ లో చేస్తాం మేము. అడ్వాన్స్ ఇవ్వండి. ఓకే.